జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్గా జూలై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నటువంటి బహిరంగ సభను సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇక ఆ రోజు ఉదయం గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని, అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. ఖర్గే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్ సభలో పాల్గొంటారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఆయన ఈ సభలకు హాజరవుతున్నారని చెప్పారు. ఇక హైదరాబాద్లో జరగనున్న ఖర్గే సభను విజయవంతం చేసేందుకు ఈ జిల్లా పరిధిలోని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలని కూడా పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని కూడా కోరారు. ఈసారి ఎలాగైనా సరే మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని అన్నారు. అలాగే త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లాలని కూడా సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి త్వరలో భర్తీ చేయబోతున్నటువంటి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇస్తామని, వీటితో పాటు దేవాలయ, మార్కెట్ కమిటీ, పాలక మండళ్ల పదవులు ఇస్తామని కూడా చెప్పారు. మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేస్తూ అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా దానం నాగేందర్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఖర్గే పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్రధానంగా టీపీసీసీ నుంచి ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికల శంఖారావాన్ని హైదరాబాద్ వేదికగా పూరించబోతా ఉన్నారు. ఈ నెల 4వ తేదీకి సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి రాబోతున్నారు. ఉదయం గాంధీ భవన్లో జరిగే పీఏసీ కమిటీ సమావేశం, అలాగే ఎక్స్పెండెడ్ సంబంధించిన కమిటీ సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అధ్యక్షులతో మొదలు పీసీసీ వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు, అలాగే పీసీసీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, అంటే 4వ తేదీకి సంబంధించి కూడా గాంధీ భవన్లో జరిగే పీఎస్సీ కమిటీ సమావేశం ఉదయం జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే జనరల్ సెక్రటరీను ఇన్ఛార్జ్లో నియమించారు. అన్ని ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అక్కడ కార్యకర్తలకు సంబంధించిన సమీకరణ జనరల్ సెక్రటరీలు చేయబోతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కూడా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఏదైతే ఎల్బీ స్టేడియంకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వీఐపీకి సంబంధించిన ఏదైతే బ్యారికేడ్స్కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఇప్పటికే ఏదైతే దీనిపైన కూడా పార్లమెంటరీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా హైదరాబాద్ జిల్లా నేతలు పాల్గొన్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్కి సంబంధించి కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లా నేతల సమావేశం జరగబోతోంది. రంగారెడ్డి జిల్లా నేతలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా 4వ తేదీకి సంబంధించి కూడా కార్యాచరణకు సంబంధించి కావచ్చు, 4వ తేదీకి సంబంధించి కూడా కార్యకర్తల తరలింపు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమీక్ష జరగబోతున్న నేపథ్యం ఉంది. ఇదే బహిరంగ సభ అంటే ముందుగా ఖర్గే షెడ్యూల్ ప్రకారం అయితే పీఎస్సీ సమావేశానికి రావాలి, తర్వాత ఏదైతే ఎక్స్పెండెడ్ కమిటీ సమావేశం రావాలి. మరోసారి పీసీసీకి సంబంధించి కూడా ఆయనను బహిరంగ సభకు సంబంధించి కూడా పాల్గొనాలని కూడా ఇప్పటికే పీసీసీ ఏదైతే ఖర్గేకి సంబంధించి కూడా సూచన చేసింది. ఎందుకంటే 3 నెలల్లో, అంటే రాబోయే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే దీనిపైన కూడా హైకోర్టుకు సంబంధించి కూడా కీలక తీర్పును వెలువడించింది. హైకోర్టుకు సంబంధించి కూడా ఈ 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ 3 నెలల్లో కూడా కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తూ ఉన్నది. ఖర్గే మొదటి ఏదైతే బహిరంగ సభ వేదిక కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇదే బహిరంగ సభ ద్వారా కూడా 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా కార్యకర్తలకు ఖర్గే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాంతోపాటుగా మహిళలకు సంబంధించి కూడా, ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత విద్యుత్ సంబంధించి కూడా సబ్సిడీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు, అలాగే మహిళలకు సంబంధించి కూడా ఇతర సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వాటిపైన కూడా ఖర్గే ప్రసంగించబోతున్నారు. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, ఈ 2 అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటిసారిగా దేశంలో తీసుకొచ్చింది. ఈ 2 బీసీ కులగణన, 42% బీసీల రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా
చట్టబద్ధత కోరుతూ రాష్ట్రపతికి పంపింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుదీర్ఘ కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ, ఇక్కడ ఎస్సీలకు సంబంధించిన ఉపకులాలు కావచ్చు, ఇక మాలమాదిగకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాలపైన కూడా సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తుంది. దానికి పరిష్కారంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ రెండు అంశాలపైన కూడా ఖర్గే ఏదైతే ప్రసంగించనున్న నేపథ్యం ఉంది. దాంతోపాటుగా 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకొచ్చాం, ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాం, కార్యకర్తలు ఏ విధంగా దీన్ని ప్రజల క్షేత్రంలోకి తీసుకెళ్లాలి. అన్ని గ్రామ స్థాయి నుంచి కూడా అధ్యక్షులను పిలుస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటుగా ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ప్రజలకు లబ్ధిదారులకు వాళ్ళకి ఏ విధంగా చేకూరాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి సంబంధించి కూడా ప్రచారం చేయాలి, క్షేత్రస్థాయిలో అంటే బూత్ స్థాయి నుంచి కూడా ప్రచారాన్ని పెంచాలి. 3 నెలలకు సంబంధించి కూడా ఎన్నికల సన్నిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ఎస్సీ బీసీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా కార్యకర్తలకు ఖర్గే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి కూడా ఏదైతే ఇన్ఛార్జీలు నియమించారు, జనరల్ సెక్రటరీలు నియమించారు, వాళ్ళకి సంబంధించి కూడా బూత్ లెవెల్ కార్యకర్తలకు సంబంధించి కూడా తరలించబోతా ఉన్న నేపథ్యం 4వ తేదీకి సంబంధించి కూడా ఎల్బీ స్టేడియం వేదికగా కూడా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ బహిరంగ సభ నుంచి కూడా కాంగ్రెస్ పిసిసి ఇప్పటికే దాన్ని సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, సభా వేదికగా కూడా ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఖర్గేకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాకి సంబంధించి కూడా కార్యకర్తలు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. కాబట్టి మొదటిసారిగా స్థానిక ఎన్నికల శంఖారావం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లోని 4వ తేదీకి సంబంధించి కూడా పూరించేందుకు సిద్ధమైంది. రాజశేఖర్, రైట్. ఖర్గే ప్రసంగం చాలా కీలకం కాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు, లేకపోతే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పట్టు ఉన్నటువంటి అంశాలు, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ అంశాలన్నీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 42% బీసీల రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చింది, దేశంలో మొదటిసారిగా అమలు చేసింది. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఈ 2 ప్రధాన అంశాలు ఇక దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా మెరుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే అంశాల ఇది 2 సంబంధించిన బిల్లుల పైన అక్కడ ప్రజలకు సంబంధించి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రజలు పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అంశం పైన కూడా ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఏసీసీ కార్యాలయం వేదికగా సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేయాలని పైన కూడా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. అక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఈ 2 అంశాలను ప్రధాన ఎజెండాగా ఉండకపోతే దాంతోపాటుగా ఏదైతే 42% రిజర్వేషన్లు చట్టబద్ధతలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు పార్టీ సన్నిద్ధం అవుతా ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వర్గీకరణతో ఉపకులాలకు జరిగిన మేలు కావచ్చు, ఇక ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గానికి, ఇక ఇతర సామాజిక వర్గానికి ఏ విధంగా స్థానిక సంస్థలో ఏదైతే ప్రియారిటీ ఉంటుంది, వీటి అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే. ఎందుకంటే మరోవైపు ఈరోజు బీజేపీ అధ్యక్షుడిగా ఏదైతే రామచంద్రరావు ఈరోజు బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఒకవైపు బీజేపీ సిద్ధాంతానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాదానికి కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఎస్సీ వారికి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. కాంగ్రెస్లో తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పీసీసీ ఉన్నాడు. అంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా చెప్పిన దాన్ని నిలబెట్టుకెళ్ళకపోతా ఉన్నది. ఇప్పుడు కులగణనలో జనగణన అంశాన్ని కూడా ఏ విధంగా తీసుకొస్తుంది అనేది కూడా దీనికో ఇండికేషన్గా కూడా ఆయన ప్రసంగంలో కీలకంగా మారబోతే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 42% రిజర్వేషన్లను ఏ విధంగా బీజేపీ అమలు చేస్తూ ఉంది, పార్టీలోనే ఇప్పుడు బీజేపీ బీసీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఏ విధంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తుందని ఒక క్వశ్చన్ రైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలకు సంబంధించిన పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు సన్నిద్ధం చేయబోతా ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ చేగించుకునేందుకు ఇప్పటికీ అక్కడ కార్యాచరణ సిద్ధం జరిగింది. గ్రామ స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, మండల స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలి, జిల్లా స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి కూడా
సుదీర్ఘంగా వాళ్ళు ఏదైతే పార్టీకి సంబంధించి కూడా కష్టపడుతూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు పార్టీలో పదవులు కావచ్చు ఈ అంశం పైన కూడా మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఇక మండల స్థాయి కమిటీలు కావచ్చు, ఇక ఏదైతే మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, ఇతర కమిటీలకు సంబంధించి కూడా పిఆర్టీ ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు పదవులు కట్టబెడతామని చెప్పారు. కాబట్టి ఇక మొత్తంగా ఈ 3 నెలల్లో పార్టీకి సంబంధించిన పదవులను భర్తీ చేస్తూనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సన్నిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి ఒక కార్యాచరణ సిద్ధం చేసింది. 4వ తేదీ సంబంధించి కూడా ఖర్గే ప్రసంగం ద్వారా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైట్, మొత్తానికి జూన్ 4న ఖర్గే సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ పర్యటన ప్రధానంగా పరిశీలించారు, కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విజయాలకు సంబంధించి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్చించాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసిన మంచి చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళాలి. సో స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా రాబోతున్నటువంటి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతం కావాల్సిందే. మొన్నే త్రుటిలో తప్పింది, ఈసారి ఖచ్చితంగా విజయ ఢంకా మోగించాలనే ఒక కృతనిశ్చయంతో ఉంది. సో ఆ దిశగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖర్గే నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కానీ బీసీకి సంబంధించి 42% ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదన ఏదైతే చేసిందో పార్లమెంట్లో బిల్లు పాస్ కాలేదు. సో ఆ అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఖర్గే గాంధీ భవన్కు ముందు రాబోతున్నారు, ఆ తర్వాత సభకు చేరుకుంటారు. షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మార్పులు చేర్పులు ఉంటే కనుక ముందుగానే చెప్పే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.